शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। భారతీయ వాంగ్మయ విధులను అనుసరించి ఎవరినీ కష్టపెట్టక తను స్వయముగా కష్టించి న్యాయ మార్గమున సముపార్జించిన ద్రవ్య విశేషముల వేదవిహితమగు ఆయా దేవతల ప్రీతి కొరకు ఆయా దేవతా ప్రీతికరములకు ద్రవ్యములందలి తన హక్కును వదులుకొని ఆయా దేవతలకు ఆయా ద్రవ్యములందు సంపూర్ణ హక్కును సంక్రమింపజేయుటయే యాగము. ఇందులకుగా వేద విహిత దేవతల ప్రతినిధియగు అగ్నిదేవుని స్థూల ఉపాధి యందు ఆయా ద్రవ్యముల నిక్షేపిస్తారు. చాలా రకాల యాగాలున్నాయి. అయితే మనకి అంటే జీవుడికి అంతర్యాగము బహిర్యాగము ఈ రెండే. అవే ఈ యొక్క ఆరాధన అనండి, సర్వస్వ శరణాగతనండి, ఇవన్నీ కూడా సర్వకాల సర్వావస్థల యందు మీరు ఆరాధించే దైవమందు మనస్సుని సంలగ్నం చేయటము అంతర్యాగము. ఇహ ఈ బయట అంటే ఈ పూజలు అలాంటివి అవన్నీ కూడా ఒక దేవతను ఆరాధించటం, బాహ్యంలో పూజలు రకరకాలైన మన షోడశ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అలాంటివన్నీ ఆచరించటం. అయితే అవన్నీ కూడా శాస్త్రాన్ని అనుసరించి ఎలా చెప్పారో అలా చెప్పినప్పుడే దాని యొక్క ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఈ ఆరాధన సగుణము నిర్గుణము, సాధారమని నిరాధారమని ఉన్నాయి. రూపధ్యానము నామరూపరహిత స్థితి అని కూడా చెప్పాం. అంటే రూపాన్ని కాకుండా కేవలం నామ జపం చేస్తూ కూడా సర్వకాల సర్వావస్థల యందు ఒకటి చేయాలి. ముందు రూపం వస్తుంది, రూపము నామము రెండు ఉంటాయి. కొంత సాధన ఒక పరిణతి చెందిన తర్వాత రూపం లేకుండా కేవలం నామం ఉంటుంది. అది కూడా దాటితే అప్పుడు నిర్గుణానికి వెళ్తారు. ధ్యానము అని బాహ్య ప్రపంచంలో రకరకాల ధ్యానాలు నేర్పిస్తామని ఇలా ఎన్నో ఉన్నాయి. అంటే ఇది చేయలేని వాడు కనీసం అదన్నా చేయొచ్చు. కాబట్టి వాటిని ఏమి నిరసించటం లేదు, వద్దు అనటం లేదు. అయితే ఒక సద్గురువు లభించినప్పుడో లేక మీకు అసలు ఆ యొక్క ధ్యానం గురించిన అసలైన సత్యం బోధపడినప్పుడు మరలా అవన్నీ అక్కర్లేదు. ఈ అంతర్యాగం అన్నప్పుడు ఉన్నదే ఆ పరబ్రహ్మమే అని నీవు చదివో వినో బోధ ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ విధంగా చేయవచ్చు. మీరు బాహ్యంలో ఏది నేర్చుకున్నా ఏది చేసినా దానివల్ల ఉపయోగం లేదని నేను అనటం లేదు. దానికి మీకు శారీరక శ్రమ అనండి, ఇంకా వేరే విధాలుగా కూడా ఏవో ఉంటూ ఉంటాయి. అక్కడ మీ మనసు నిజంగా అలా నిర్మలంగా ఉండాలి. ఎందుకంటే ఈ జీవుడి లక్షణం ఎలా ఉంటుందంటే ఎవరో చెప్తే వింటాడు, అది నమ్ముతాడు, వెళతాడు. 4 రోజులు అయిన తర్వాత వాడికి ఒక్కోసారి మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ ఇంకో 4 రోజులు అవ్వగానే వేస్ట్ అనిపిస్తుంది. అంటే మనసు వికల్పం చెందుతూ ఉంటుంది. నీకు ఇష్టమైనప్పుడు మాత్రమే మనసు అక్కడ లగ్నం అవుతుంది. ఏదైనా సరే, అంటే అది డబ్బు విషయం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఏ విషయమైనా సరే నీకు ఇష్టమైనప్పుడు మాత్రమే అది నీకు ఉపయోగము అనే నువ్వు అంటావు. నీకు ఇష్టంగా లేనప్పుడు అది వేస్ట్ అంటావు. ఇది జీవ లక్షణం. ఇన్ని ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది మామూలుగా కూడా ఆధ్యాత్మికంగా అనండి, ఏదైనా సరే ఒకటి నీకు గనక ఏ బోధ లేకుండా మనసు లగ్నమైతే ఏ గొడవ లేదు. అంటే నువ్వు ఆరాధించే దైవం అందు ముందట ఆధ్యాత్మికం అంటే అదొక్కటే వస్తుంది. మొదట చెప్పినట్టుగా భారతీయ వాంగ్మయం ఎవరిని కష్టపెట్టకుండా అని. అంటే
నువ్వు చేసుకోవచ్చు. అనవసరంగా నువ్వు ఒకటి చెయ్యాలని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి, అంటే ఇప్పుడు డొనేషన్లని అవని ఇవన్నీ అడగటంలో దోషం లేదు. వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా అనేది నీ మనసులోకి రాకుండా ఉండాలి. ఎవరిని కష్టపెట్టకుండా, ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా ఆ విధంగా. సో ఇట్లా బాహ్యమైన యాగాలు అన్నప్పుడు 10 మందితో కూడుకున్నదే అవుతుంది. సరే అది ఎంతవరకు జరుగుతుందో అదంతా వదిలేసేయండి. ఎందుకంటే అదంతా ఎంత ఇదేమిటో మీకు తెలుసు కలగాపులగం. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది కేవలం ఈ అంతర్యాగము, బహిర్యాగం అంటే జీవుడిని ఉద్ధరింపచేసేవి. ఈ జీవుడు ఎలా ఉద్ధరింపబడతాడు? నువ్వు బాహ్యంలో ఎక్కడికైనా ఏ పూజా కార్యక్రమాలకు వెళ్ళినా, నీ ఇంట్లో చేసుకున్న ఈ యాగాలే ఇవన్నీ కూడా. మన రుద్రాభిషేకాలనండి, సత్యనారాయణ వ్రతాలండి, ఇవన్నీ యాగాలే. యాగం అనగానే మనకేదో హోమకుండ అన్నీ అంటారు. ఏం చేసినా అదే కదండి కర్మ, ఒక క్రియ. కాబట్టి ఇక్కడ ఈ కర్మ అంటే మళ్ళీ వేరేది అనుకునేది. కర్మ అంటే ఒక పని చేయటాన్ని కర్మ అంటారు. కాబట్టి ఇక్కడ మనకి వాటన్నిటి ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఉంది. అంటే మనకి శ్రమ, అవతల వాళ్ళకి శ్రమ, ఎన్నో రకాలు. అక్కడ ఇష్టం కలుగుతుంది, అయిష్టం కలుగుతుంది, రకరకాల అభిప్రాయాలు మీలోనే. నేను వేరే వాళ్ళ గురించి చెప్పటం లేదు. మీలోనే ఒక క్షణం ఒక రకంగా, ఇంకో క్షణం ఇంకో రకంగా, ఇలా ఎన్నో రకాల భావాలు, ప్రకటనలు, ఆచరణలు ఎన్నో ఉంటాయి. ఇవన్నిటి వల్ల మీరు పొందేదేమిటి అని ఎప్పుడు ఏ జీవి ఆలోచించాడు. అమ్మయ్య అయిపోయిందంటాడు. ఆ అమ్మయ్యలోనే ప్రకటన వస్తుంది. ఆనందాన్ని ప్రకటిస్తాడు, ఒక్కోసారి ఇలా ప్రకటిస్తాడు, రకరకాల. కాబట్టి ఇక్కడ ఈ అంతర్యాగం గురించి దేనికి అంటే ఇదే నిన్ను ధరింపచేస్తుంది. బాహ్యంలోనూ నీకు నీకు కావాల్సిందనండి, నీకు ఎప్పుడు ఏ సమయానికి ఏది అవసరం అన్నది నువ్వు ఎప్పుడైతే ఒక దైవమందు విశ్వాసం ఉంచుతావో ఆ దైవం తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ అంతర్యాగం అనేది మొదట నామరూపములతో మొదలవుతుంది. చిన్నప్పుడు పిల్లలకి మీరందరికైనా సరే, ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఇంట్లో కనుక ఒక ఆచారం అంటే ఒక పద్ధతి ఉందనుకోండి, ఒక వ్యవహారం. అంటే భగవంతుడిని పూజ చేయటము, దీపం పెట్టడం, ఇలాంటివి కొందరి ఇళ్లల్లో ఉంటాయి, కొందరి ఇళ్లల్లో ఉండవు. సరే ఏది ఏమైనా ఒకవేళ ఉన్నదనుకోండి, అప్పుడు ఇగో ఫలానా ఇది అమ్మవారు, ఇది వినాయకుడు, ఇది ఇలా ఏదో పరిచయం చేస్తారు, రూపంతో పరిచయం చేస్తారు. కాబట్టి నామరూపాలు నీకు తెలియబడతాయి. అయితే అందరికీ బోధ జరుగుతుంది, అందరికీ తెలుస్తుందని ఉండదు. ఆ జీవి లక్షణం పూర్వ జన్మల దాన్ని పట్టుకుని వాడు అంటే ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. అందరికీ ఒకే విధంగా ఉండదు. ఒక రమణ మహర్షికి ఒక ఆలోచన వచ్చింది. పెరియవారు వీళ్ళందరూ కూడా ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. సరే వారికి ఆ విధంగా ఇది జరిగింది. అలాగే ఈ జీవుల్లో కూడా చాలా మందికి అది అకార్డింగ్ టు అని ఉంటుంది. వాడి జన్మ ప్రకారం వాడు ఎక్కడ పుట్టాడు ఏమిటి అనేది కొంత ఇది చేస్తుంది. తర్వాత వాడు స్వయంగా చిన్నప్పుడే ఇవి కూడా మీకు అనుభవాలే. అందరూ ఒకే ఇంట్లో ఉన్నవారు అందరికీ ఒకే విధంగా ఆ దైవం మీద గానియండి, గురువుల మీద గాని నమ్మకం కలగదు. అది వాడి యొక్క పూర్వజన్మ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టి, సరే వాళ్ళందరి గురించి మనకు అనవసరం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ సత్సంగంలో ఉన్న వారందరికీ కూడా దైవం అంటే ఏమిటి, అద్వైతం అంటే ఏంటి, ఇవన్నీ తెలిసాయి. కాబట్టి ఇక్కడ ఒక్కసారి క్లియర్‌గా మీరు తెలుసుకోండి. మీరు నామరూపాలతో ఒక దైవాన్ని పట్టుకున్నారు, ఒక గురువుని పట్టుకున్నారు. ఇక్కడ మీకు తెలియబడినది అంటే మీకు బోధ జరిగినది ఏమిటి? ఉన్నది ఒక పరబ్రహ్మమే. అది నువ్వు దైవంగా ఆరాధించినా, గురువుగా ఆరాధించినా అదే. కాబట్టి మొదట నీవు ఈ నామరూపాలతో ఒక దైవాన్ని ప్రార్థన చేయటం వల్ల నీలో ఏ లక్షణాలన్నా ఉండనివ్వండి. ఇది అంటే ఈ ఆరాధన అనండి, మీ పూర్వజన్మది, ఇవన్నీ కలిపి మీకు ఒక గురువు లభించారు. అంటే దైవము కనపడదు. ఒట్టిగా విగ్రహం కనపడుతుంది గానీ మాట్లాడదు. అయితే దైవం
మీరు అచంచలమైన విశ్వాసము సర్వస్వ శరణాగతి పెట్టినప్పుడు ఆ దైవం మీతో మాట్లాడవచ్చు. ప్లస్ ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు శాంత కూడా కొన్ని తనకి అలా అంటే ఎప్పుడైతే మీకు ఆ అనన్యమైన భక్తి ఏర్పడుతుందో ఆ దైవం మీకు తాను ఉన్నాను అని రూఢిగా నీకు తెలుసుకుని నీవు దారి తప్పకుండా ఉండటానికి మనం ఇంగ్లీష్లో చెప్పే మిరాకిల్స్ చూపిస్తూ ఉంటుంది. ఏదో చేస్తూ ఉంటుంది ఆవిడ. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇవన్నీ కూడా. నువ్వు తలుచుకున్నావా తలుచుకోలేదా కాదు, ఏదైతే అత్యద్భుతమో ఏది నీకు పరమానందాన్ని కలుగజేస్తుందో అలాంటి అద్భుతాలు చూపిస్తుంది. అలా ఈ అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అది ఒక నామరూప. ఇక్కడి నుంచి మీకు ఎప్పుడైతే ఒక గురువు లభించినప్పుడు ఆ గురువు సద్గురువు అయినప్పుడు అతను మీకు ఇక్కడ ఆగిపోకురా, ఇంకా అసలైనది అంటే నిర్గుణమైనది ఉన్నది. ఇప్పుడు నువ్వు సగుణంగా అంటే ఒక రూపాన్ని ఆరాధిస్తున్నావు నామంతో, ఇలా కాకుండా నువ్వు ప్రయత్నం చేయి. ఒక నియమాలు నిష్టలు దీక్షలు పెట్టుకో. మొదట ఏమంటాడు, మొత్తం అంతా అక్కర్లేదురా, నీకు సమయాన్ని చూసుకుని అప్పుడు కూర్చుని చెయ్యి, కళ్ళు మూసుకుని బాహ్యమైనంత వదిలేసి ఒక నామాన్ని రూపాన్ని పట్టుకో అంటాడు. వీలైతే నామాన్ని ఇస్తాడు. అప్పుడు వీడు ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఇక సర్వకాల సర్వావస్థలు ఎందు చెయ్యి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు గురువు ఆ చెయ్యి పట్టుకుని. అప్పుడు వాడు కొన్ని రోజులు అక్కర్లేదు, నిజంగా వాడికి గనక ఆ సర్వస్వ శరణాగతి పొందితే జనక మహారాజు లాగా వెంటనే వాడికి అందులో సిద్ధి వస్తుంది. సిద్ధి రావడం అంటే మళ్ళీ వేరేది అనుకునేది కాదు. అంటే ఆ నమ్మకం కుదిరి వెంటనే వాడు మనసు లయించిపోతూ ఉంటుంది. నామం మొదలు పెట్టే లోపల ఈ యొక్క మనసు అందులో లయమైపోయి నిశ్చలంగా ఉంటాడు. అప్పుడు ఇక నా రూపాన్ని భావించకరా, కేవలం నువ్వు ఏ పని చేస్తున్నా సరే నామాన్ని చెప్తూ ఉండు అని చెప్తారు. ఎందుకు ఈ నామం ఎప్పుడైతే ఈ అంతర్యాగం ఇది ఈ అంతర్యాగం జరుగుతుందో ఈ అంతర్యాగంలో అంటే ఆ లోపలే నీలో ఎన్నో ఆ నెగటివ్స్ అనండి పాజిటివ్స్ అనండి ఎన్నో ఉంటాయి, క్షణానికి మారిపోతూ ఉంటాయి. రాగద్వేషాలు కామక్రోధాదులు లోభమోహాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నీకు తెలియకుండానే ఒక కరుణ రసంలోకి వెళ్ళిపోతాయి. అంటే అవన్నీ నెగటివ్స్ అన్నీ పోతాయి. వెలుతురు రాగానే చీకటి ఎలా వెళ్ళిపోతుందో నీకు కనపడదు. ఆ వెలుతురు వస్తున్నప్పుడు కొద్దీ చీకటి అది మాయమైపోతూనే ఉంటుంది. ఆ విధంగా నీలోని లక్షణాలు ఏవైతే నిన్ను బాధ పెట్టే లక్షణాలు, ఎస్ మీ కామక్రోధాలు మీ ఈర్ష్య ద్వేషాలు మిమ్మల్నే బాధపడతాయి, అవతల వాళ్ళని కాదండి. ఒక మాట అంటారు కాబట్టి అవతల వాళ్ళు బాధపడతారు, కానీ మొదట బాధపడేది మీరే. అంటే బాధ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దాన్ని అనుభవించేది మీరే. క్రోధాన్ని కానీ ఈర్ష్య కానీ అనుభవించేది మీరే, అవతల వాడు కాదు. అవతల వాడి మీద ఈర్ష్య మీ మాటల్లో తెలుస్తుంది, అంటే మీరే కదా అనుభవించారు. ఆ ఉద్రేకం అనండి ఆ శ్వాసలో తేడాలనండి మీవే. కాబట్టి మిమ్మల్ని ముందు ఆవిడ ఇది చేస్తుంది. అప్పుడు అలాగే చేసుకోరా అన్నప్పుడు ఆ తర్వాత అసలైన స్థితి ఏమిటి అంటే అక్కడ నామం కూడా ఉండదు. రూపం ముందు పోయి తర్వాత నామం కూడా ఆగిపోయి నిశ్చల స్థితి కలుగుతుంది. ఆ నిశ్చల స్థితిలో మీరు గుణాతీతులు అవుతారు, భావాతీతులు అవుతారు. ఈ స్థితి వచ్చినప్పుడే మీది అసలైన స్థితి. అదే అహం బ్రహ్మాస్మి. బాహ్యంలో ఎన్నో వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి, మీరు వ్యవహారంలోనే ఉంటారు, మీకు క్రోధం రాదనట్లేదు. ఈర్ష్య అవన్నీ అంటే అవి ప్రకటన జరగదు, లోపల కూడా ఉండవు. ఎందుకంటే లోపల ఉన్నప్పుడే బాహ్య ప్రకటన వస్తుంది. కోపము అవసరమైనప్పుడు అధర్మం పట్ల కోపము ఇవన్నీ కూడా చాలా సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఎక్కడ వాటి యొక్క శేషాలు లోపల లేవు. ఫ్లాష్ బ్యాక్లు కూడా చెప్పచ్చు మీరు, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఎక్కడ దాని యొక్క ఇది వేరే నీడ్ అంటాం కదా, అలాంటివి ఏమి ఉండవు. శ్వాసల్లో తేడాలు కానీ ఆ కుండలిని శక్తిలే ఉపద్రవాలు ఉండవు. ఇవి ఈ స్థితి మీకు కలుగుతుంది, కలిగి తీరుతుంది ఎప్పుడైతే మీరు ఆ రూపాన్ని మానేసి నామం కూడా అంత ఇదిగా లయం అయిపోతే అసలైన స్థితి కలిగి తీరుతుంది. ఇందులో ఎవ్వరికి కలగదు అనడానికి లేదు. రమణ మహర్షి అంత చిన్నపిల్లాడికే కలిగి మీకు కలిగి తీరుతుంది.
మీ యొక్క ఆచరణ అంతర్యాగం ఇదే. బహిర్యాగం ఎలాగో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి బహిర్యాగంలో ఇక్కడ జరిగేది ఏమిటి అంటే ప్రయత్నపూర్వకంగా కొంత మీరు ఆ బాహ్యమైన వ్యక్తులతో వ్యవహారాలు జరిగేటప్పుడు ఎక్కువగా మౌనంగా ఉండటం, అనవసరమైన ఉద్రేకాలకి ఉపద్రవాలు బాగుంది వర్డ్. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే బహిర్యాగం. కరుణగా ఉండటం, అందరితో ప్రేమగానే అంటే అభేద స్థితిని ప్రయత్నపూర్వకంగా మీరు బహిర్యాగం చేయాలి. ఎందుకంటే ఒక పూజ చేస్తున్నప్పుడు మరి కాస్త ఉతికిన వస్త్రాలు, మడి వస్త్రాలు మీ యొక్క ఆచారాన్ని బట్టి మీరు వ్యవహారం చేయటం లేదు, చేస్తారు కదా. అది అయ్యే వరకు తినకుండా ఉండటం, ఇలా కొన్ని నియమాలు పెట్టుకుంటారు. అదే అన్నప్పుడే ఆ యొక్క ఏదైనా వ్రతం కావచ్చు, ఏదైనా జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ బహిర్యాగానికి మీరు కొంత ప్రయత్నం చేసి తీరాలి. పరబ్రహ్మం చెప్పింది అదే. ఒరే నీకు ఇచ్చిన ఇంద్రియాలు వాటి కోసం రా, అంతే తప్ప నువ్వు ఏదో బాహ్యమైన ఈ యొక్క కంఫర్ట్స్ గురించో లేకపోతే ఇంకోటో పక్క వాడిని మోసం చేయడానికో కాదు నేను ఇచ్చింది ఇంద్రియాలని ఆయన స్పష్టంగానే చెప్పారు. శంకర్లు కూడా మనకి బోధించారు. సరే అవన్నీ పక్కన పెడదాం. కాబట్టి ఇక్కడ బహిర్యాగము అంతర్యాగం అంటే ఇది బాగా తెలుసుకోండి. అంతర్యాగం ఈ విధంగా జరగాలి. అదే విధంగా అదే ఎట్ ది సేమ్ టైం అన్నట్టుగా. అప్పుడు బాహ్యంలో కూడా మీరు ఈ విధంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అంతే. ఒకటే ఒక మాట, ధర్మము. అందరితో అభేద స్థితిలో ఉండటమే ధర్మం. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం కాదు. ఎందుకంటే మీ ఆలోచనే మీ ప్రవర్తన అవుతుంది. ఆ ప్రవర్తనలో భేదం రాగానే ఇక నానా గోల అవుతుంది. కాబట్టి ఇక్కడ అంతర్యాగము బహిర్యాగము ఇవి రెండు అధికారులకు ఉపాసనా పరులు చేస్తూ ఉంటారు. ఆ బాహిర్యాగం అన్నప్పుడు మనము పూజా విధానం చెప్పుకున్నాము. మీరు ఎన్ని పూజలు చేసినా వ్యవహారంలో సరిగ్గా లేనప్పుడు ఆ పూజలన్నీ వేస్టే కదండి. పూజ చేస్తూ అక్కడ కూర్చుని వీళ్ళ మీద అరిచి వాళ్ళ మీద అరిచి లేకపోతే సెల్ ఫోన్ చూసో ఇంకోటి చేస్తే అదెందుకు. కాబట్టి ఇక్కడ అసలైంది తెలుసుకోండి. ఒక జీవిగా మీరు ఉద్ధరింపబడాలి అంటే మీకు ఆ యొక్క పరమ ప్రశాంతత. ఇక్కడ ఇంకొక సూక్ష్మం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క జీవికి మరణం అనేది ఒక్కొక్క విధంగా జరుగుతుంది. అందరూ సునాయాసంగా అనాయాసంగా మరణించరు, అనుభవించి అలా పోతారు. ఎన్నో ఇప్పుడు మన జీవితంలో ఎన్నో రకాల పాపాలు తెలిసనండి తెలియకనండి ఏవో అధర్మాలు అన్నీ జరిగాయి, అందులో సందేహం లేదు. ఎప్పుడైతే మీరు మీ మనస్సును నిగ్రహించుకుని అంటే ప్రయత్నపూర్వకంగా అభేద స్థితిలో బయట వ్యవహారము, లోపల ఈ అంతర్యాగం మానసికంగా నామస్మరణ అనేది చేస్తూ ఉంటారో మీ మార్గాలేది, మీరు ఎక్కడ పుట్టారు, ఇవన్నీ అనవసరమైన విషయాలు. కేవలం మీరు ఆ అంతర్యాగంలో ఆ నామస్మరణ చేస్తూ బహిర్యాగంలో ఈ యొక్క అభేద స్థితిని ప్రయత్నపూర్వకంగా కనుక మీరు చేస్తే అంటే ధర్మంగా ఉంటే అందరికీ ఈ వయసులో ఉన్నప్పుడు అనండి లేకపోతే ఏదైనా అనండి కొంచెం డబ్బు ఉన్నప్పుడో ఏదో అంతా బాగానే ఉన్నప్పుడు ఏమంటుంది, అబ్బా నా అంత వాళ్ళు లేడంటాడు, విర్రవీగుతాడు. ఇక ఒక సంధ్యాకాలం అంటాం మనం, సాయంత్రం అవ్వేసరికి నీరసాలు వస్తాయి కదా, నీరసాలు వచ్చి ఇక ఓపిక లేదని ఇలా అంటారు. అదే విధంగా ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయో లేకపోతే ఏదో వాళ్ళు మాట వింటలేదని మీకు అనిపించినప్పుడు రకరకాలు ఇంకా ఇక అప్పుడు వీడికి భయం మొదలవుతుంది. అందరికీ అనను, కొంతమందికి ఇలా రకరకాలుగా భావాలు ఏర్పడతాయి. ఎలాగా నెక్స్ట్ ఏమిటి, నన్ను ఎవరు చూస్తారు ఎలాగా, ఇలా ఏవో అనవసరమైన ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. పాపాలు గుర్తొస్తూ ఉంటాయి కొంతమందికి. కానీ అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఏమీ చేయలేడు. పోనీ అలా అని పోనీ ఏమన్నా ఇది అంతర్యాగం చేస్తాడా అంటే చేస్తే నష్టం లేదు, ఆవిడ మొత్తం పాపాలు నశింపచేస్తాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు సత్సంగంలో ఉన్న వాళ్ళ గురించే మనకి ఇది కాబట్టి మీరందరూ కూడా ఏం చేశారు అనేది అనవసరం, అదంతా జరిగిపోయింది. కాబట్టి వాటి గురించి ఆలోచన లేకుండా ఇప్పుడు ఈ అంతర్యాగం బహిర్యాగం తెలిసింది కాబట్టి ఇవి చేయండి చాలు. ఇక మీరు ఏ నోములు వ్రతాలు చేయక్కర్లేదు, కష్టపడి ఏ స్తోత్రము చదవక్కర్లేదు, అది తప్పులా వేద నామం పట్టుకోండి చాలు. నామాల కూర్పే స్తోత్రం అని చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఒక నామాన్ని పట్టుకోండి, సులభమైన నామాన్ని. ఇక్కడ బీజాక్షరాలు అలాంటివన్నీ తీసేయండి, కేవలం నామం అని చెప్తున్నాను. ఓంకారాలు అక్కర్లేదు, నమః అక్కర్లేదు, కేవలం ఒక్క నామం తీసుకోండి. దాన్ని బాగా పెద్ద పెద్ద నామాలు తీసుకోకండి,
చక్కగా 2 అక్షరాలు 3 అక్షరాలు చాలు. అది తీసుకుంటే పలకటం కూడా చెప్తున్నా కదా, క్రూ అనాలి తప్ప క్రీ అంటే మీకు దానివల్ల ఉపయోగము లేదు. కృష్ణ అనే అనాలి. క్రీకి అర్థం లేదు. క్రూ కృష్ణ అన్న నామాన్ని పట్టుకుంటే నష్టం లేదు, కానీ క్రూ అంటేనే మీకు లాభం. క్రీ అంటే వేస్ట్. కాబట్టి ప్రయత్నపూర్వకం అంటే ఇలాంటివన్నీ తెలుసుకుని మనం ఆ విధంగా జపం చేయాలి. నామస్మరణ జపము అంటే కొన్నాళ్ళు నిష్టగా ఈ సమయం అని కేటాయించుకుని కనుక చేస్తే ఈ మనసు లొంగుతుంది. లేకపోతే ఇదే ఏదో ఆలోచిస్తుంటుంది, ఇది అంటుంది అది అంటుంది ఏదో అంటుంది. ఎందుకంటే దానికి ఇన్ని రోజులు కుదురు అలవాట్లేదు కదా, అందుకే కూర్చొనివ్వదు. అబ్బా చాలే చేసింది అంటుంది. ఇలా రకరకాలు సాధన చేసే వాళ్ళకి. కాబట్టి ఇక్కడ జీవితమే మహాయాగము. గర్భస్థమైనదాది అంత్యక్రియాంతము మహాయాగ క్రమారాధనము. దేహ అవయవములలో ఏ ఏ అవయవము ఏ ఏ క్రమమున గర్భస్థ జీవునకు ఏర్పడినో ఆ క్రమమున నా ఆయా అవయవ అధిష్టాన దేవతలకు అంగదేవతల ఉపాసన ద్వారా పరమేశ్వరుని ఆరాధించుటే క్రమారాధన. సరే, ఇక్కడ దేహాన్ని గురించి కూడా అంటే దేహంలో ఒక్కొక్క అవయవానికి కూడా అలా ఉన్నాయి, లేదని కాదు. ఒక్కటి ఆరాధనకే మనకు కష్టమైతే ఇన్ని అంగదేవతల్ని ఎక్కడ పూజిస్తారండి? అందువల్ల ఉన్నాయని తెలుసుకున్నారు కదా చాలు. కాబట్టి అక్కడ విడివిడిగా కాకుండా ఇప్పుడు చెప్పబడిన విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఇదే క్రమారాధన అన్నారు. క్రమారాధన అంటే అర్థం క్రమముగా అని కాదండి, అర్థము విడవకుండా అని అర్థం. చాలా మన సంస్కృత పదాలని మామూలు వాటిల్లో వాడేసి, ఎందుకంటే ముందు ఉన్నది సంస్కృతమే, దాన్ని వాడుకల్లో వాడేసాం కాబట్టి అర్థాలు మారిపోయాయి. కాబట్టి క్రమారాధ్య అంటే క్రమముగా అని కాదు, విడవకుండా ఆరాధించటం. సర్వకాల సర్వావస్థల ఎందని తెలుసుకోండి. ఇది ఏ నామము ఎందలి మహా అను పదాన్ని సూచిస్తుంది. బ్రహ్మరూపకమ్మగు యాగక్రమముగా తెలుసుకోవాలి. ఈ విధానమును అపౌరుషేయమును నిత్యమును స్వత ప్రమాణమును మొదలగు దృగ్లక్షణములు గల పరమేశ్వరునకు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమాత్రమై అప్రయత్నంగా అద్భుతములకు భారతీయ విజ్ఞాన గని వేదమాతయే తత్ అధికారులకు ఇది బోధిస్తారు. ఈ మహాయాగక్రమమే శృతి స్మృతి బోధిత వర్ణాశ్రమ ధర్మము. కాబట్టి ఇక్కడ అర్థం కానిది అంటూ అంటే వేరేగా ఏమీ లేదు. కాబట్టి ఏది మనకి అసలైనదో ఈ జీవుడికి అది తెలుసుకుంటే చాలు. తెలియని వాళ్ళ గురించి ఇక్కడ మీరు ఆచరణ పెట్టకుండా వేరే వారికి మీరు బోధించక్కర్లేదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ అందరూ కూడా మీకు తెలిసిన దాన్ని అవతలి వారికి చెప్పటం వేరు, వారిని అధికారపూర్వకంగా ఒక మాట అనటం వేరు. బాగా గుర్తుపెట్టు. అందువలన చాలా మంది ఏం చేస్తారంటే వారికి ఏదో బాగా తెలిసిపోయింది అని అంటే ఆచరణ పెట్టి మీరు నిష్ణాతులు అయినప్పుడు చెప్పవచ్చు, అందులో దోషం లేదు. మీ ఆచరణే పూర్తిగా అన్నప్పుడు వేరే వారిని అధికారపూర్వకంగా అనడానికి ఆ విధంగా అటువైపు వెళ్లకుండా, ఎందుకంటే అహంకారం చోటు చేసుకుంటున్నాం. ఈ అహంకారం వచ్చిందా ఇక అంతే, సాధన కాస్త కుంటుపడుతుంది. అందువలన చాలా, అందుకే వినయ విధేయతలు అన్నారు. చాలా జాగరూకతతో ఉండాలి సాధకుడు అనేవాడు. అది మీ పిల్లలకి కాదు, ఎవరికైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. అధికారపూర్వకంగా మాట్లాడకండి. వాళ్ళు అధర్మం చేసినప్పుడు వారిని అనొచ్చు, అందులో దోషం లేదు. కానీ ప్రతిసారి వారిని ఒక అధికారంగా మనం కనుక అంటే వారిని ఇది చేస్తే అది మీలో అహంకారాన్ని పెంచి మిమ్మల్ని ఇది చేస్తుంది తప్ప వారికి ఇది లేదు. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకరిని అధికారంగా మనం చేయాలని ప్రయత్నం చేసుకో. మహాభైరవ పూజిత, మహాభైరవ పూజిత. ఇక్కడ భైరవులు 8 మందిని ఇచ్చారు. వీరుగాక ఆదిత్య మండల మధ్యవర్తియకు మార్తాండ భైరవుడు, భరణ రమణ వమనకర్త భైరవ. భైరవుడు అంటే సృష్టి స్థితి లయ కారణమని అర్థం. ఈ మహాను బ్రహ్మం యొక్క రూపం. పై భైరవులందరూ పరమేశ్వరుని ఏకాంశం. వీరి సమిష్టి రూపమే మహాభైరవుడు. అట్టి మహాభైరవునిచే పూజింపబడుతుంది.
ఆదిత్య మండలాంతర్వర్తియగు నారాయణుడు మహాభైరవుడు. మహాయాగంలో నడిచిన మొట్టమొదటి మహర్షి ఆ నారాయణుడే. మహాయాగములచే మహాభైరవుడగు నారాయణుడు పరమేశ్వరుని ఆరాధించడు కావున మహాభైరవ పూజ. కాబట్టి ఇక్కడ భైరవ శబ్దానికి మనము ఈ కాశీలో ఉన్న భైరవుడు ఇలాంటివన్నీ తీసుకోవడం. భైరవుడు అంటే అర్థం ఏమిటి? కొంత ఉగ్రరూపం ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సృష్టి స్థితి లయలు చేయగలుగుతారు. ఒక రాజనండి బాసనండి మామూలుగా ఉన్నా అప్పుడప్పుడు కొంత ఉగ్ర రూపం చూపించాలి. ఇంట్లో అయినా సరే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు పిల్లల పట్ల అంటే అధర్మం చేసినప్పుడు కొంత మీరు కోపాన్ని ప్రదర్శించి తీరాలి. సామ భేద దాన దండోపాయం అన్నారు. కాబట్టి ఇక్కడ అవి తప్పదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పనులు చేస్తున్నప్పుడు ఎలాగైతే వ్యాపకత్వమైన విష్ణువు అన్నారు, సృష్టి చేసేది బ్రహ్మం అన్నారు, ఇవన్నీ కూడా ఎవరివో రూపాలు కాదురా, అవన్నీ కూడా అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్నది పరబ్రహ్మం, నువ్వు మహేశ్వరి అని ఆరాధిస్తున్నావు. ఇప్పుడు అంటే మహత్ శబ్దం కేవలం వాళ్ళకే అని మనం చాలాసార్లు చెప్తాం. మహత్ శబ్దం అంటే ఆ యొక్క మహత్ ఈశ్వరి, పాలించే ఆవిడ. ఎందుకంటే ఇక్కడ స్త్రీ పురుషులు కాబట్టి అక్కడ కూడా అందుకని ఆయన మహేశ్వరుడు అన్నారు. ఇద్దరు అమ్మగా భావించడం మహేశ్వరి, అయ్యని ఆరాధించినప్పుడు మహేశ్వరుడు. ఈ మహేశ్వరుడే అంటే పుంలింగంలో చూస్తున్నాం కాబట్టి మనము మహేశ్వరుడే విష్ణు అయ్యాడు, రుద్రుడు అయ్యాడు, బ్రహ్మ అయ్యాడు. ఆయన యొక్క అంశములే. కాబట్టి ఇవి చేస్తున్నప్పుడు వారికి ఇంకొక నామం భైరవుడు. అంటే అవసరమైనప్పుడు అలాంటి ఒక కొంత క్రోధం కలిగిన రూపాలు. నవ్వుతూ తిట్టడం అనేది సాధ్యం కాదు కదా, నవ్వుతూ తిడితే పిల్లలు కూడా వినరు. కాబట్టి ఇక్కడ అవసరమైనప్పుడు అలాంటి ఈ దండన కార్యక్రమాలు అంటే ఆ సీరియస్నెస్ అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ భైరవుడు అనగానే మనకి వేరేగా, ఇక్కడ మనకి లౌకిక ప్రపంచంలో వ్యవహారానికి ఆరాధించడానికని అక్కడ భైరవుడు, కాలభైరవుడు, ఇంకోటి అలా చెప్తారు పేరు. ఇక్కడ అదే రూపం. కానీ మనము అద్వైతం అనండి ఆ యొక్క ఈ బ్రహ్మ భావనలో అలా నువ్వు ఈ రూపాలను అక్కడ పెట్టడానికి లేదు, ఈ అర్థాన్ని అక్కడ వాడడానికి లేదు. కాబట్టి ఇది బ్రహ్మముగా మనం తీసుకున్నప్పుడు ఉన్నది కేవలం బ్రహ్మమే, ఆత్మే అని ఏదైతే అంటున్నామో అవి వ్యవహారంలో ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు అంతే. వారిలలో అభేదం, వారి యొక్క అంశములే అన్నారు. అంశములే అంటే అర్థమైంది కదా. ఇప్పుడు పెద్ద లడ్డు చిన్న లడ్డు అంటారు, ఒకటే చేస్తే పెద్ద లడ్డు, అందులోంచి తీసి చేస్తే అన్ని అదే కదా. ప్రతి లడ్డూలో ఉండేది ఒకటే తీపి. అంతేగాని ఇప్పుడు మీరు అంతా కలిపి చేసినట్టు ఉండలు చేశారనుకోండి, లడ్డూల్లాగా చేసినప్పుడు అన్నిట్లో ఒకటే ఉంటుంది కదా. ఇది అంతే, ఉన్నది బ్రహ్మాండమే, ఉన్నది బ్రహ్మమే. కాబట్టి మీరు ఇక్కడ ఈ 84 లక్షల జీవరాశులు చేసినా ఆ బ్రహ్మమే, వీటిని పాలించేవాడు బ్రహ్మమే, వీటిని లయింపజేసేవాడు బ్రహ్మమే, సృష్టి చేసేవాడు బ్రహ్మమే. అదే ఇక్కడ మనకి విడివిడిగా వ్యవహారానికి అంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలుసుకోవడానికి అలా పేర్లు పెట్టి చేశారు అంతే తప్ప ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉన్నది అని లేదు. అన్ని యొక్క ఆ బ్రహ్మం యొక్క ఇవే. మనం ఒక పేరు చెప్పుకోవడానికి అలా ఎలా అయితే నాన్న అన్న అంటున్నాం వ్యవహారంలో, తమ్ముడు, ఇలా వ్యవహారం కోసం వాళ్ళని పిలుస్తున్నాం. ముందు పుడితే ఒకటి, వెనక పుడితే ఒకటి అని ఇలా మనకి ఒక పద్ధతులు పెట్టుకున్నాం. ఇది అంతే. అందువల్ల ఆ భైరవుల చేత పూజింపబడదు. అందుకని ఇక్కడ చివరికి భైరవులు అనలేదు, వాళ్ళందరూ ఒక అంశంలే కాబట్టి వాళ్ళ చేత పూజించటం అంటే ఏంటండి, మనకి ఇక్కడ పూజ అనగానే ఓ విగ్రహం పెట్టి పూజ చేయటం కాదు అర్థం. పూజింపబడుతోంది అంటే అర్థము వీళ్ళందరికీ పైన ఆవిడ ఉందని. అలా అని చెప్పి ఆవిడ వేరు వీళ్ళు వేరు కాదు. ఆవిడ ఈవిడ అందరూ సమానమే. కానీ ఆవిడ అక్కడ కూర్చుంది ఇప్పుడు, ఎందుకంటే మనం ఆవిడని ఆరాధిస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ ఆవిడని పూజిస్తున్నారని చెప్తారు అంతే. అభేదమే, గుర్తుపెట్టుకోండి, ఉన్నది బ్రహ్మమే. మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఆరాధించే
అమ్మని అనుకోండి, మీరు ఎవరు ఆరాధిస్తారు అమ్మని, ఆ అమ్మ చాలా గొప్పది అన్న భావన నీలో స్థిరింపబడడానికి ఇలా చెప్తారు. అంతే తప్ప మళ్ళీ వీళ్ళు వాళ్ళు వేరని చూసుకోండి. ఉన్నది బ్రహ్మమే, నువ్వైనా బ్రహ్మమే, నువ్వు ఆరాధించే దైవము బ్రహ్మమే, బాగా గుర్తుపెట్టు. వ్యవహారానికే. కాబట్టి ఆవిడ మహాభైరవ పూజిత. మహత్ శబ్దం వచ్చిందంటేనే ఆవిడ ఇంక వేరే లేదు. ఆ మహత్ శబ్దమే బ్రహ్మానిది. అందుకే దాన్ని బ్రహ్మము అన్నారు. మీరు ఏదన్నా అంటే వ్యంగ్యంగా అన్నా, మామూలుగా అబ్బో అది చాలా బ్రహ్మాండం అండి అంటారు. అంటే బ్రహ్మ శబ్దం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. మహత్ శబ్దం కూడా అలాంటిదే. ఇది మహేశ్వర, ఇది ఇంకో నామ తర్వాత. కాబట్టి ఇక్కడ మహత్ శబ్దము బ్రహ్మ శబ్దము సమానార్థాలు. ఆ మహత్ శబ్దం అనేది బ్రహ్మ శబ్దం అనేది మనం ఈ వ్యంగ్యంగా కానీ ఇలాంటివి అసలు నిజంగా వాడకూడదు, వారికి మాత్రమే వాడాలి. అంటే అంతర్యాగము బహిర్యాగం అంటే బాగా తెలిసింది కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఆ విధంగా చేసి తీరాలి. అదే అమ్మ ఆరాధన అంటే, బ్రహ్మ ఆరాధన. దానివల్లనే ఈ మానవ జన్మ యొక్క ఒక ప్రయోజనం. లేదన్నప్పుడు ఇవన్నీ వినటం ఎందుకండి? ఏదో మామూలుగా ఒక పుస్తకం కొనుక్కొని అర్థాలు చదువుకోవచ్చు, దాంట్లో ఏమీ సందేహం లేదు, శుభ్రంగా చదువుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు చెప్పాం కదా, అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ దొరుకుతున్నప్పుడు శుభ్రంగా కొనుక్కోవచ్చు, అర్థాలు చదివేసుకోవచ్చు, ఆహా నాకు తెలిసింది అనుకోవచ్చు. కానీ ఎందుకు ఒక గురుముఖత మనం వినాలి అంటే, మీలో అది నిండి నిబిడీకృతం అంటారు, అయిపోయి మీ యొక్క ఆచరణలో తేడా రావాలి. ఆ ఆచరణ తేడాన్ని మిమ్మల్ని అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మాన్ని అన్న భావనలో మిమ్మల్ని ఉంచి అహం బ్రహ్మాస్మి స్థితి పొందేటట్టు చేస్తుంది. లేదా గురుబోధ అక్కర్లేదండి. గురుబోధ దేనికి అక్కర్లా, శుభ్రంగా చదివేసుకోవచ్చు, కాలక్షేపంగా వినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్లు అందరి చేతుల్లో ఉన్నాయి. సెల్ ఫోన్లలో కూడా దొరకందంటే ఏం లేదు. యూట్యూబ్లో కూడా బోల్డ్ అన్ని దొరుకుతాయి. కానీ ఏది వింటున్నారు, ఏది అసలైనది తెలుసుకోవడానికే ఒక సద్గురువులని ఆశ్రయించటం కానీ ఇది. ఎందుకంటే ఈ యూట్యూబుల్లో అనండి, టీవీలో అనండి, రకరకాలు, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పరు, ఏది నిజమో తెలియదు, చాలా కన్ఫ్యూజన్. ఎందుకంటే శివుడు గురించి, పార్వతుల గురించి, ఈ పురాణాల గురించి కూడా రకరకాల కథనాలు, రకరకాల అన్ని చూపించేస్తారు. వీడు ఏది నమ్మాలి? అందుకని ఇక్కడ అందుకనే మనకి ఒకవేళ గురువు లభించకపోయినా నువ్వు ఆరాధించే దైవాన్నే పట్టుకో. అమ్మ నాకు ఏంటో ఏది శ్రేష్టమో దాన్ని ప్రసాదించమ్మా అనండి, బాహ్యమైనవన్నీ కోరుకోకుండా. అంతర్యాగం చెయ్యండి. ఇప్పుడు ఇంకా తెలిసింది కాబట్టి అంతర్యాగం అత్యంత ఆవశ్యకము, ఆచరణీయం, అదే యోగ్యమైనది. అది చేస్తూ ప్రయత్నపూర్వకంగా ఈ బాహ్యంలో మీరు కనుక ఉండగలిగితే ఇక చెప్పేది ఏమీ లేదు, ఏది అక్కర్లేదు. చక్కగా ఆ కథ ఉంది కదా, ఒక శివభక్తురాలు ఈశ్వరరాయ్తో సహా వెళ్ళిపోయింది కైలాసానికి. ఇదేమిటవ్వా అలా అన్నా అంటే, ఏమో నాకేం తెలుసు, వినాయకుడు తొండం పట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు నన్ను అందుట. ఆవిడకి శివుడు తప్ప అన్య దైవం లేదు. ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కథలుగా కొట్టి పారేశారు. అవన్నిటిని నమ్మలేదు. అన్నారు, అబ్బో వాళ్ళు గొప్పవాళ్ళు అన్నారు, లేకపోతే అంత మనకెక్కడ కుదురుతుంది అన్నారు. ఇవన్నీ ఏమిటి? సరే, అందువలన వీటన్నిటిలోని సూక్ష్మాన్ని గ్రహిస్తే అహం బ్రహ్మాస్మి స్థితి అప్పుడే లభిస్తుంది. జనక మహారాజుది అదే, అష్టావక్రులు కూడా అదే చెప్పారు, శంకరులు బోధించింది కూడా అదే. వీడికి అద్వైతం వంట పట్టట్లేదు అనుకునే వాడి కోసమని ఆయన వేదంలో ప్రతిపాదించబడిన దైవాల గురించి స్తోత్రాలు చెప్పారు. ఒరే, నువ్వు అనవసరంగా వేరేవన్నీ ఎందుకురా, లేనిపోనివన్నీ చదవకు, అవి వాటి వల్ల నీకు ఉపయోగం లేదు. ఈయన స్తోత్రాల్లో కష్టమైన పదాలు ఏం లేవు, సంస్కృతం చాలా సులభమైన పదాలే ఉన్నాయి. ఆ సులభమైన పదాలతోటే ఆయన వేదంలో ప్రతిపాదించబడ్డ దైవాల గురించే చెప్పారు. ఒక గురువు లక్షణాలు చెప్పారు, ఎలాంటి వాడు గురువో తెలుసుకోమన్నారు. ఆయన ఏది వదలలేదండి. శంకరులు ఈ యొక్క కలియుగంలో ఈ మానవుడి యొక్క సర్వము ఆయనకు తెలుసు కాబట్టి అన్నిటినీ
చక్కగా వర్ణన చేశారు. నీ పూజా విధానం ఏంటో మీరందరూ రికార్డింగ్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఒక ఆచమనం అంటే ఏంటి, నైవేద్యం అంటే ఏంటి, వాటన్నిటిని కూడా చక్కగా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అలాగే ఒక గురువు అంటే ఎవరు, ఆ లక్షణాలు ఏమిటి, ఎలాంటి వాళ్ళని నువ్వు పట్టుకోవాలి, అవి చెప్పారు. ఆయన ఏ సబ్జెక్టు వదలలేదు, దైవాలను కూడా అలాగే చేశారు. కాబట్టి ఇక్కడ మనకి శంకరులని ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఆ విధంగా మనని మనం ఉద్ధరించుకోవటం అంటే ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, అంతేకాని ఎవడో ఉద్ధరిస్తాడని, ఎవరో వచ్చి ఏదో చేస్తాడని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వే దైవం అంటుంటే మళ్ళీ నీకెవడండి, నువ్వే సర్వసమర్థుడివి, అది తెలుసుకో. శుభం భూయా.